ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పునరుద్ధాన దినములో ప్రార్థన చేసుకొని ఆరాధనా కార్యక్రమంలో మనం ముందుకు వెళదాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, పునరుద్ధాన దిన కూడికను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో మీ సన్నిధిలో సమాజముగా కూడుటకునైనా వెసులుబాటు లేనటువంటి పరిస్థితుల్లో యూట్యూబ్ ద్వారా నీ బిడ్డలతో కలిసి ఆరాధించటానికి, స్తుతించటానికి, మీ యొక్క స్వరమును బిడలకు వినిపించటానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకై వందనాలు. ఈ ఉదయకాల ఆరాధనలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఎవరైతే బిడలు ఈ ఆరాధనలో పాల్గొంటున్నారో వారిని, వారి కుటుంబాలను సమృద్ధిగా దీవించండి. పునరుద్ధాన ఆశీర్వాదాలు సమృద్ధిగా అందరి జీవితాల్లో కలుగ చేయమని యేసు దివ్యనామమున అడుగుచూ ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమెన్. గడిచిన కాలంలో ప్రభు మన పట్ల చేసిన మేలు ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాల్లో మరి యొక్క నూతన దినమును దేవుడు మనకిచ్చి ఆయన నామమును స్తుతించి ఆరాధించడానికి ఆయన ఇచ్చిన కృప కొరకై ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోలేం. ఒక పల్లవి పాడుతుండగా దేవుని గొప్ప నామమును ఆరాధన చేసుకొని కార్యక్రమం ముందుకు వెళదాం. మనందరికి వచ్చిన పల్లవి సదాకాలం నీతోనే జీవించదన యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా, యేసయ్యా, 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 యేసయ్యా,
యేసయ్యా సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలచావయ్యా. యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. గొప్ప దేవా మీకు వందనాలు, మహాగణుడా మీకు స్తోత్రం, మహోన్నతుడా మీకు వందనాలు, ప్రియ పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రం. నీవిచ్చిన కాపుదలకై, నీవిచ్చిన రక్షణకై, నీవిచ్చిన నూతన దినమును బట్టి, నీవిచ్చినటువంటి కృప కొరకై ఏమిచ్చి నేను నన్ను తీర్చుకోలేము నాయన. ఈ పునరుద్ధాన దినములో ఇశ్రాయేలు స్తోత్రం మీద ఆశ్రయుడా, మా స్తుతులపై మీరు ఆశ్రయులై ఉదయకాలం నీ సన్నిధి, నీ కృప, నీ ఆశీర్వాదం మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరొకసారి యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క వర్తమానాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని ఆదివారం దేవుని యొక్క సందేశంలో మనం ముందు కొనసాగుదాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మరొకసారి మీ పాద సంధికొచ్చి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధాన దినములో మీ సన్నిధి కొరకు వేడుకుంటున్నాం. ఈ ఆరాధనలో మాకు కావలసిన వర్తమానం మీరు మాకు అనుగ్రహించండి. వింటున్న నీ బిడలను మీరు దీవించండి. పునరుద్ధాన దిన ఆశీర్వాదముల కొరకు బిడ్డలందరినీ కూడా మీరు సిద్ధపరచమని యేసు దివ్యనామమున అడుగుచూ ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ఉదయకాల సమయంలో మన ధ్యానము కొరకై దేవుని వాక్యములో నుండి 1 పేతురు 3వ అధ్యాయం 12వ వాక్యమును మనం చదువుకుందాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యమును చదువుకుందాం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు
వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఈరోజు మన అంశము ఆయన కనుదృష్టి మన పైన ఉన్నది. ఆయన కనుదృష్టి మన పైన ఉన్నది అనే ఈ చిన్న అంశంలో కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సందులో ముందుకు వెళదాం. ఈ లోకములో నివసిస్తున్నటువంటి మనుషుల యొక్క జీవితాల్లో అనేకమైనటువంటి పరిస్థితుల గుండా మానవుడు అనుదిన జీవితంలో ప్రయాణం చేస్తున్న అనుభవాలు మనందరికీ తెలుసు. రకరకాల అనుభవాలు మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, సంతోషాన్ని కలిగించేటువంటి సంగతులు కావచ్చు, దుఃఖమును కలిగించేటువంటి సంగతులు కావచ్చు. దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ పరిస్థితులన్నీ కూడా ఆయనకు తెలుసు అనేటువంటి ఆ సంగతిని దేవుని వాక్యంలో నుండి మనం గ్రహించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ఆయన కనుదృష్టి మనపై ఉన్నది అనేటువంటి అంశంలో మనకు కలిగేటువంటి బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులలో అసలు దేవుడు మనల్ని చూస్తాడా? దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడా? దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడా? కష్టకాలంలో మొర్ర పెడుతున్నటువంటి నా జీవితంలో దేవుని నుండి నాకు సమాధానం వస్తుందా అనేటువంటి అనేకమైన ప్రశ్నలు మన జీవితాల్లో, మన ఆలోచనలో అవి మెదులాడుతూ ఉంటాయి. ఈరోజు వాటన్నిటికీ చక్కని జవాబును ఈ 1 పేతురు 3వ అధ్యాయం 12వ వచనంలో పేతురు భక్తుడు ఈ సంగతులను మన కొరకు తెలియచేసినట్లుగా దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. 1 పేతురు 3వ అధ్యాయం 12వ వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. అవును, చదువుబడిన లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన మనల్ని చూస్తాడు అనేటువంటి సంగతిని దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యం మనకు స్పష్టముగా తెలియచేస్తూ ఉంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రభు మనల్ని చూస్తాడు అని అనటానికి ప్రభు యొక్క ఆలోచన, తలంపు యొక్క ఆ విధానాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు భక్తుడైనటువంటి దావీదు గారు రచించినటువంటి కీర్తనల్లో మనం చూస్తూ ఉంటే ఓ చక్కని లేఖన భాగాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 139వ కీర్తన మొదటి వచనాలు 3 వచనాలు మనం చూస్తున్నప్పుడు, దేవుడు మనల్ని చూస్తాడా, ఆయన కన్నులు మనపై ఉంటాయా అని అంటే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. చదువుబడిన లేఖన భాగం మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని యొక్క కన్నులు మన పైన ఉంటాయో లేదో అనే సంగతిని చాలా క్లియర్గా దేవుని యొక్క వాక్యంలో ప్రభు మన కొరకు వ్రాయించారు. 3వ వచనంలో అంటాడు, నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు
దేవుడు చూస్తూ ఉన్న దేవుడు అనే సంగతి స్పష్టముగా దేవుని వాక్యములో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా దేవుడు చూస్తూ ఉన్న దేవుడే కాకుండా కీర్తన 139, 13, 14 వచనాలు మనం చూస్తున్నప్పుడు, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని గొప్పతనాన్ని ఎరిగిన దావీదు భక్తుడు అంటారు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అసలు తల్లి గర్భమందు మనల్ని నిర్మించిందే ఆయన. మన దేహంలో ఉన్నటువంటి అవయవాలు నిర్మించింది ఆయన, సృష్టికర్త ఆయన. నా అంతరింద్రియములను నిర్మించిన వాడవు నీవే. నిర్మించినటువంటి దేవుడు ఆయన మనల్ని కానకుండునా? సృజించిన దేవుడు ఆయన మనల్ని కానకుండునా? దేవుని లేఖన భాగాలు మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క సంగతులు మనం అర్థం చేసుకోవాలి. దావీదు భక్తుడు అంటాడు, నా అంతరింద్రియములు నీవే కలుగజేసితివి, నీవే నన్ను పుట్టించిన వాడవు, నన్ను నిర్మించిన వాడవు నీవే, అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు జీవించగలిగే వారంగా, ఆలోచించగలిగే వారంగా, అద్భుతాలు సృష్టించగలిగే వారంగా, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలిగే వారంగా, ఈ లోకములో మనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకోగలిగే వారంగా మనం జీవిస్తూ ఉన్నామంటే అది ఆయన కృప. ఆయన మనల్ని నిర్మించాడు, మన అంతరింద్రియం నిర్మించాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి మన జీవితాల్లో మన అంతరింద్రియం ఆయన నిర్మించాడు. దావీదు అంటాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా అయ్యా నాకు ఆశ్చర్యము కలుగుతూ ఉంది, నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. దేవుడు సృజించిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నటువంటి దావీదు, దేవుని గొప్పతనాన్ని ఎరిగిన దావీదు. ఈరోజు ఇంకా చాలామంది దేవుని పిల్లలని చెప్పుకుంటున్న మన జీవితాల్లో ఆయన మనం సృజించిన విధానం, ఆయన గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. దావీదు భక్తుడు అంటాడు, ఆయన నిర్మించాడు, నా అంతరింద్రియం నిర్మించాడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు అని చెప్పి దావీదు భక్తుడు తెలియజేస్తున్నారు. దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయనే మనల్ని సృజించిన వాడు. మనకంటే మన గురించి ఆయనకి బాగా తెలుసు, మనకంటే మన గురించి ఆయన బాగా ఎరిగినవాడు. ఎందుకంటే ఆయన కనుదృష్టి మనపై ఉంది. కనుక ఈరోజు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనిషి ఎదుర్కొంటున్నటువంటి నిరాశ నిస్పృహలలో, లేదంటే నీవు ఏదో సాధించాలని కంటున్నటువంటి రకరకాల కలలు, లేదంటే ఉద్దేశాలు ఏమై ఉన్నాయో, లేదంటే నీ మనసులో ఉన్నటువంటి సందేహాలు ఏమైతే ఉన్నాయో, ఏవైతే నేను భయపెడుతూ ఉన్నాయో, మన హృదయాలు వేటితో నిండి ఉన్నాయో, ఆ నిరుత్సాహం, నిస్పృహ, సందేహం, లేదంటే అది ఏ పరిస్థితి అయినా కూడా, నీ జీవితంలో కలిగేటువంటి బాధలు, అది ఎలాంటి పరిస్థితి అయినా కూడా అవి ఆయనకు తెలుసు. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నటువంటి దేవుడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన పట్ల దేవుని యొక్క సంకల్పం, మన పట్ల దేవుని యొక్క ఉద్దేశాన్ని చాలా క్లియర్గా అక్కడ తెలియజేశాడు. యెషయా ప్రవచన గ్రంథం 46వ అధ్యాయం 4వ వాక్యం, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. అద్భుతమైనటువంటి లేఖన భాగం. దేవుడేంటి, ఆయన మన కొరకు చేసేటువంటి కార్యాలు ఏమిటి, మన పట్ల ఆయనకున్నటువంటి ఉద్దేశాలు ఏమిటి, మన పరమ తండ్రి మన పట్ల ఆయన ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారు అనే సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటే వాక్యం అంటాడు, ముద్దిమి వృద్ధాప్యము వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నీ తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే అని
ఎంతో స్పష్టంగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా ఇంకా మన జీవితాల్లో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడా, ఆయన కనుదృష్టి మనపై ఉంటుందా అనేటువంటి సందేహాలతో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుని కార్యాలు మనం చూడలేం. సువార్తలో మనం చూస్తున్నప్పుడు మీరు అడుగు వాటిలను పొంది ఉన్నారని నమ్ముడి అని అంటాడు వాక్యంలో. మనం అడుగు వాటిలను పొంది ఉన్నామని నమ్మంటాడు. అసలు దేవుడు చూస్తున్నాడా, దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడే అనే అనుభవాలతో ప్రార్థన చేస్తూ కూడా ఇలాంటి అవిశ్వాసపు అనుభవం మన హృదయంలో నిండినప్పుడు మనం ఆశించేటువంటి దేవుని కార్యాలు ఏ రీతిగా చూడగలం? ఈరోజు దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి. ఈరోజు దేవుని వాగ్దానాలు మనం నమ్మాలి. ఈరోజు వాగ్దానం చేసి నెరవేర్చే దేవుని యొక్క మాటను మనం నమ్మాలి. ఇశ్రాయేల్ యొక్క జీవితాల్లో ఆయన మోషే ద్వారా ఇశ్రాయేలుకు చేసినటువంటి శుభ వాగ్దానాల్లో ఒక్కటి కూడా తప్పిపోలేదు అంటే ఆయన మాట నెరవేర్చేవాడు. ఈరోజు ఆయన కనుదృష్టి మన మీద ఉన్నది అనేటువంటి అంశంలో మొదటి మాట ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభువు కన్నులు నీతిమంతుల మీద ఉన్నవి. ప్రభువు కన్నులు నీతిమంతుల మీద ఉన్నవి. రెండు రిఫరెన్స్లు మనం జ్ఞాపకం చేసుకొని కార్యక్రమంలో ముందుకు వెళదాం. దేవుని యొక్క కన్నులు మనల్ని చూస్తూ ఉన్నాయి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, దేవుడు మానవులను చూస్తాడా, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలో ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. అసలు దేవుడు చూస్తాడా, అది మంచి అయినా చెడైనా అనే సంగతి ప్రస్తుతానికి మనం ప్రక్కన పెడితే, అసలు దేవుడు చూస్తాడా అని అంటే లేఖనం సెలవిస్తూ ఉంది, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. నోవా కాలములో నివసిస్తున్న ప్రజల యొక్క జీవితాలను, నోవా కాలం నివసిస్తున్న ప్రజల యొక్క హృదయములో ఉన్న తలంపులను యెహోవా చూచెను. లెక్కను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నేనేమి ఏ విషయాలు మన వినికిడిలోకి తీసుకుని వస్తున్నానంటే, దేవుడు చూస్తాడా? ఎస్, ఆయన మంచిని చూస్తాడు, చెడుని చూస్తాడు. టోటల్గా ఆయన చూసే దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు చూస్తాడా? ఆయన కనుదృష్టి ఉంటుందా? అవును, ఆ నోవా కాలములో భూమిపై దేవుని కనుదృష్టి ఉన్నది అని తెలియచేయటానికి ఈ యొక్క వాక్యం యొక్క ఆధారాన్ని మనం చూస్తున్నప్పుడు, యెహోవా వారిని చూచి. దేవుడు చూచే దేవుడు, సృజించిన వాడు మనల్ని చూస్తూ ఉన్న దేవుడు, సృజించిన వాడు ఈ భూమి మీద జరుగుతున్న పరిస్థితులను ఎరిగినవాడు, సృజించిన వాడు ఈ భూమి మీద ఉన్న మానవాళి యొక్క హృదయాలను ఎరిగిన వాడు అనే సంగతి వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని కనుదృష్టి మనుషులపై ఉంటుందా అని మనం చూస్తున్నప్పుడు 6:5 ఆదికాండం అంటాడు, యెహోవా చూచెను, చూచినట్లుగా వ్రాయబడుతూ ఉన్నది. నిర్గమాకాండం 3వ అధ్యాయం 9వ వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, దేవుడు ఎలాంటి వాడు, ఆయన స్వభావం ఏమిటి అని అంటే, తాను సృజించిన మానవుని పట్ల దేవుని స్వభావం ఏమిటి అని మనం చూసినప్పుడు ప్రత్యేకంగా నిర్గమకాండం 3:9, ఇశ్రాయేలీయుల మొర్ర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని. మొదట దేవుడు చూస్తాడా, అది మంచి అయినా చెడైనా చూస్తాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 9వ వాక్యం, ఇశ్రాయేలీయుల మొర్ర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచూ ఉన్నటువంటి హింస నేను చూచి తిని. 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్న దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలు యొక్క జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, వారి చేత అక్కడ చేయించబడుతున్న వెట్టి చాకిరి, వారి చేత చేయిస్తున్నటువంటి కఠినమైనటువంటి బరువులు మోపించేటువంటి ఆ యొక్క పనులు కావచ్చు, వెట్టి చాకిరి కావచ్చు, కఠినమైన
హింస కావచ్చు. మనం చూస్తున్నప్పుడు ఆకాశములో ఉన్న దేవుడు, ఇదిగో భూమి మీద ఉన్నటువంటి అన్యులైన ఐగుప్తీయులు దేవుని పిల్లలను పెడుతున్న హింస విషయమై దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. నా కన్నులు వారి హింసను చూచెను, నా కన్నులు వారు పెట్టుచున్న బాధను చూచెను. దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన చూస్తూ ఉన్నటువంటి దేవుడు అనే సత్యాన్ని దేవుని వాక్యంలో మన కొరకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు మన అంశము ఆయన కనుదృష్టి, దేవుని కనుదృష్టి మనపై ఉన్నది. కష్టకాలములో, ఇబ్బంది కాలములో, శ్రమ కాలములో, కఠినమైన శోధన కాలములో దేవుడు తన కనుదృష్టి మనపై నిలుపుతాడనే సంగతిని దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, చదవబడిన లేఖన భాగం మనం చూస్తున్నప్పుడు ముఖ్యంగా 1 పేతురు 3వ అధ్యాయం 12వ వాక్యం మనం చూస్తున్నప్పుడు ప్రభువు కన్నులు, 1 పేతురు 3:12, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను. భయంకరమైనటువంటి తెగులును ఎదుర్కొంటున్నటువంటి మానవాళి జీవితాల్లో, భయంకరమైన తెగులు ఎదుర్కొన్నటువంటి మానవాళి యొక్క జీవితంలో ఈ భూమి మీద ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. ప్రియులారా, వాక్యం మనం చూస్తున్నప్పుడు ప్రభువు కన్నులు నీతిమంతుల మీద అవి ఉన్నవి అంటాడు దేవుని వాక్యములో. యోబు గ్రంథం 36:7 వాక్యం మన జ్ఞాపకం చేస్తున్నప్పుడు నీతిమంతులను దేవుడు చూడకపోడు, సింహాసనం మీద కూర్చుండు, రాజులతో ఆయన వారిని కూర్చుండబెట్టును, వారు ఎన్నటికీ మరువబడరు అంటాడు దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు. ప్రియులారా, సంగతులు మనం చూస్తున్నప్పుడు 1 పేతురు 3:12 ప్రకారం ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉంటాయి అని అంటానికి భక్తుడైన యోబు 36వ అధ్యాయం 7వ వాక్యంలో అంటాడు, నీతిమంతులను దేవుడు చూడకపోడు. అంటే తప్పకుండా దేవుడు నీతిమంతులను చూస్తాడు. శ్రమ కాలములో నీతిమంతులు ఉన్నప్పుడు ఆయన చూస్తాడు, నీతిమంతుడు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆయన చూస్తాడు, నీతిమంతుడు దుఃఖములో ఉన్నప్పుడు ఆయన చూస్తాడు. నీతి దేవుని యొక్క కంటిని ఆకర్షిస్తుంది అని అంటానికి నోవా యొక్క జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఆ నోవా కాలములో ప్రభు మాట్లాడుతున్నాడు, నోవా ఈ తరములో నీ ఒక్కడవే నీతిమంతుడవు, నిందారహితుడవు. కొన్ని కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నటువంటి ఆ రోజుల్లో ప్రభు మాట్లాడుతూ ఇస్తున్నటువంటి ఓ చక్కని సాక్ష్యం నోవా గురించి. నోవా ఈ తరములో నీ ఒక్కడివే నీతిమంతుడవు, నిందారహితుడవు. నేనేం జ్ఞాపకం చేయదలిచానంటే నోవా యొక్క నీతి దేవుని దృష్టిలోనికి వచ్చింది. నోవా జీవితం ఆకర్షణకరమైన జీవితంగా, నోవా జీవితం అది ఆకర్షించబడేదిగా, దేవుడు గుర్తించేదిగా ఉన్నట్లుగా దేవుని వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంటే ఏం తెలియపరుస్తున్నాడంటే నీతిమంతులను దేవుడు చూడకపోడు, చూస్తాడు. ఈరోజు మనం చదువుకున్న వాక్యంలో కూడా పేతురు భక్తుడు తన అనుభవంలోంచి రాస్తూ పేతురు ద్వారా మహాదేవుడు మన కొరకు రాపిస్తున్నటువంటి చక్కని లేఖన భాగం ఏమిటనగా ప్రభువు కన్నులు నీతిమంతుల మీద ఉంటాయి అని పేతురు ద్వారా ప్రభు రాయించాడు. నీతిమంతులను ఆయన మర్చిపోడు, నీతిమంతులను ఆయన విడిచిపెట్టడు. ఈరోజు మన ఇరుగు పొరుగు వారు ఎలా జీవిస్తున్నారు అనేది ప్రాముఖ్యం, ఎలా జీవిస్తున్నటువంటి విషయం ముఖ్యమైనది కాదు. మనం ఏ రీతిగా జీవిస్తున్నాం, రక్షించబడిన మనం, దేవునిలో కడగబడినటువంటి మనం, దేవుని పిల్లలైనటువంటి మనం ప్రభు కొరకు మనం ఏ రీతిగా జీవిస్తున్నామనే సంగతి ప్రాముఖ్యమైనది. మన నీతిని మనం కాపాడుకోవాలి.
నీతి ఏ వ్యక్తి అయితే కలిగి జీవిస్తాడో ఆయన కనుదృష్టి వారిపై నిలుచుచున్నది. కనుక లేఖన భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కీర్తన 37:25 వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దావీదు భక్తుల యొక్క అనుభవాలు కొన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కీర్తన 37:25 వచనం, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, ఆయనను నీతిమంతులు విడవబోట గాని వాని సంతానం భిక్షమిత్తుడు గాని నేను చూచి ఉండలేదు. దేవుడు నీతిమంతులను చూస్తాడా? చూస్తాడు. నీతిగల జీవితం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు. కీర్తన 37:25లో దావీదు భక్తుడు అనుభవం నుంచి రాస్తూ అంటాడు, నేను చిన్నవాడనై ఉంటుని, ఇప్పుడు ముసలివాడినైనా, నా జీవితకాలం బాల్యం నుండి ఇప్పటి వరకు నాకున్న అనుభవం ఏంటంటే, నా జీవితంలో నాకు కలిగినటువంటి సాక్ష్యం ఏంటంటే, నేను ఇవ్వగలిగిన సాక్ష్యం, నా జీవితం ద్వారా నేను రుచి చూచిన అనుభవం ఏంటంటే, నీతిమంతులు విడవబట్ట కానీ వారి సంతానం భిక్షమిత్తుడు కానీ నేను చూచి ఉండలేదు. ఈవేళ దేవుని సహాయం అవసరమైనటువంటి, ముఖ్యంగా ఈ భయంకర పరిస్థితుల్లో భయంకరమైన తెగులు భూమి మీద అది విస్తరిస్తున్నటువంటి రోజుల్లో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అలాంటి పరిస్థితులు ఆయన ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు? వాక్యం అంటాడు, ఆ ప్రభువు కన్నులు నీతిమంతుల మీద ఉన్నవి. ఈ దినాల్లో దేవుని కొరకు మనం జీవించవలసిన దినాలు ఇవి. దేవుని కొరకు నీతి కలిగి జీవించవలసిన దినాలు ఇవి. దైవికమైన నీతిని కలిగి ఉండవలసిన దినాలు ఇవి. అసలు నీతి అంటే దేవుని యందలి నమ్మిక. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీ కష్టకాలములో, నీ శ్రమ కాలములో, నీ ఇబ్బంది కాలములో, తెగులు ప్రతి గుడారమును సమీపిస్తున్నటువంటి ఈ రోజుల్లో దేవుని నమ్మాలి. ఆయన మనం చూసే దేవుడు అని నమ్మాలి. అందుకే కొన్ని రెఫరెన్స్లు దేవుని వాక్యాల నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ప్రజలను చూస్తున్నాడు, భూమి మీద జరుగుతున్న సంగతులు చూస్తున్నాడు. ముఖ్యంగా నీతిమంతులపై ఆయన కనుదృష్టి నిలిచి ఉంటుంది. దావీదు భక్తుడు అంటాడు, నేను నీతిమంతులు విడవబొచ్చు కానీ వారి సంతానం భిక్షమిత్తుడు కానీ నేను చూసి ఉండలేదు. నీతిమంతులు ఆయన విడిచిపెట్టడు. యెషయా గ్రంథం 3:10 వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటాడా? యెషయా గ్రంథం 3:10 మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. నీతి ఎంత ప్రాముఖ్యమైనది. చదవబడిన లేఖన భాగం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు మాట్లాడుతున్నారు, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతుదురు. ఎవరు నీతి కలిగి జీవిస్తారో ఆ నీతి కలిగి జీవించే ఆ నీతిమంతుల క్రియల యొక్క ఫలం మనం అనుభవిస్తామని ప్రభువు మాట్లాడుతున్నారు. ఒక నీతిమంతులు క్రియలకు ఫలం ఉన్నప్పుడు ఓ దుష్టుని యొక్క క్రియలకు కూడా ఫలం ఉంటుందిగా. అందుకే నెక్స్ట్ వచనాలు 11 అన్నాడు, దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. ఈరోజు కుటుంబాల నీతి ఎంత అవసరం, ఈరోజు వ్యక్తిగత జీవితాల్లో నీతి ఎంత అవసరం, ఈరోజు మానవ జీవితాల్లో నీతి ఎంత అవసరం. ఏంటి నీతి వలన ప్రయోజనం ఏంటి, నీతి వలన కలిగే లాభాలు ఏంటి, నీతి గల జీవితం వలన కలిగే ప్రయోజనం ఏంటి? ప్రభు అంటారు, వారి క్రియల ఫలమును వారు అనుభవిస్తారు. మొదటి మాట, ఆ ప్రభువు కన్నులు నీతిమంతుల మీద ఉన్నవి. రెండో మాటను జ్ఞాపకం చేస్తున్నాను. 1 పేతురు 3:12 వాక్యంలో పేతురు భక్తుడు అన్నారు, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. రెండవ అనుభవం చూస్తున్నప్పుడు, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకు ఉన్నవి అని అంటాడు.
ఈరోజు నీతి అవసరం. యేసు రక్తంలో కడగబొట్టు ద్వారా వచ్చేటువంటి ఆ నీతి మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. శ్రమ కాలములో, తెగులు లోకములో తిరుగాడుతున్నటువంటి కాలంలో, తెగులు మనుషుల గుడారాల చుట్టూ తిరుగుతున్నటువంటి కాలములో, తెగులు భూమి మీద విస్తరిస్తున్న కాలములో ఆయన కనుదృష్టి ప్రత్యేకంగా నీ మీద ఉండాలంటే నీతి కలిగి ఉండాలి. నీతిమంతుల్ని ఆయన చూడకపోడు, నీతిమంతుల్ని ఆయన విడిచిపెట్టడు అంటాడు వాక్యములో. నీతి అనగా స్వనీతి కాదు కానీ, నీతి అనగా స్వనీతి కాదు కానీ, స్వనీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డతో సమానం అంటాడు. దైవికమైన నీతి, దేవుని నీతి మన జీవితాలు ఎప్పుడు కలిగి ఉంటామో శ్రమ కాలములో ఆయన కనుదృష్టి నీపై ఉంటుంది. రెండవ అనుభవాన్ని చూసినప్పుడు పేతురు భక్తుడు అంటాడు, ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థనల వైపు ఉన్నవి. ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థన వైపు ఉన్నవి. నీతిమంతుల ప్రార్థనలకు ఆయన చెవి ఎగ్గి ఉన్నాడు. దేవుని వాక్యం మన జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు మన ఆలోచనలు ఎరిగినవాడు. తన కృప ద్వారా, తన దయ ద్వారా ఆయన మన మీద కన్ను దృష్టి ఉంచినటువంటి దేవుడు. కారణం ఏంటనగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి అని అంటూ ఉన్నాడంటే తప్పకుండా దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు అనే సంగతి ఇక్కడ అర్థం చేసుకోవాలి. దేవుడు మన మొరల కొరకు ఎదురు చూస్తున్నాడు. మనం ఆయనతో మాట్లాడాలని. నీతిమంతుల కొరకు, నీతిమంతుల ప్రార్థనలు ఆయన వింటున్నాడు. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి అంటే దేవుడు నీతిమంతుల ప్రార్థనల కొరకు ఎదురు చూస్తున్నాడు. మనం ఆయనతో మాట్లాడాలని, మన కష్టకాలములో, అనిశ్చిత నెలకొన్న కాలములో, కఠినమైన పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కొన్న కాలములో మనము ఆయన సన్నిధిలో ఆయనతో మాట్లాడాలంటే ప్రార్థించాలని ఆయన చూస్తున్నాడని అర్థమే కదా. ఏమంటున్నాడు? ఆయన చెవులు వారి ప్రార్థనలవి పొన్నవి అంటే దేవుడు నిస్సందేహంగా వెయిట్ చేస్తున్నాడు నీతిమంతులు ప్రార్థన చేస్తే వినాలని. అయితే ఆ ప్రార్థన ఏమై ఉండాలంటే, ఆ ప్రార్థన మంచి సంగతుల కొరకు ప్రార్థించే ప్రార్థన అయి ఉండాలి. విచారం ఏంటంటే చాలామంది క్రైస్తవులు ఈరోజు అనేకమైనటువంటి అంటే దేవునికి ఇష్టమైనటువంటి మనవులు చేసే అనుభవాల్లో మనం లేము. దేవునికి అనుకూలమైన మనవులు చేయాలి. ఒకరోజు దేవుడు సొలొమోనుతో మాట్లాడుతూ అంటాడు, సొలొమోను, నీవు చేసిన ఈ మనవి నాకు అనుకూలమైనను గనుక నేను నీకు జ్ఞానం ఇస్తున్నాను. దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మనములు దేవునికి అనుకూలంగా ఉండాలి. అప్పుడు దేవుడు ఆ మనములు, ఆ ప్రార్థన ఆలకిస్తాడు. చాలాసార్లు మన ప్రార్థనలు ఎలా ఉంటాయి అంటే, మన ప్రార్థనలో స్వార్థపూరితమైనవి. క్రైస్తవుల యొక్క జీవితాల్లో విచారకరమైనటువంటి సంగతి ఏంటంటే, వారి యొక్క ప్రార్థన లిస్ట్ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అది స్వార్థపూరితమైనదిగా చాలాసార్లు ఉంటున్నట్లు మనం గమనించగలం. ఎందుకు అలా అంటున్నానంటే, చాలాసార్లు మన యొక్క ప్రార్థన అంశాలు ఎలా ఉంటాయంటే, మన యొక్క చాలాసార్లు క్రైస్తవుల యొక్క ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు
స్వార్థపూరితమైన అంశాలతో కూడి ఉంటాయి. ఎందుకు అలా జ్ఞాపకం చేస్తున్నానంటే, చాలా సమయం మన వ్యక్తిగత అవసరతల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. అనగా ఎక్కువ ప్రాధాన్యత మన యొక్క వ్యక్తిగతమైన అవసరాలకు, ఉదాహరణకు అది ఆరోగ్యం కావచ్చు, లేదంటే మనకి సంతోషాన్ని కలిగించేవి కావచ్చు, లేదంటే ఆదరణ కావచ్చు, స్వస్థత కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదంటే ప్రమోషన్ కావచ్చు, ఏదైనా సరే చాలాసార్లు మన ప్రార్థనలు మరి మన యొక్క అవసరతలతో కూడినవై ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. ఇది చాలా విచారకరమైన సంగతి. ఎందుకు అలా అంటున్నానంటే, ఆ విధంగా దేవుని కొరకు మన అవసరాల నిమిత్తం ప్రార్థన చేయొద్దా అని మీరు అనొచ్చు. చెయ్యకూడదు నేను అంటలేదు, కానీ అపోస్తులుడు అంటే చాలాసార్లు మన వ్యక్తిగత అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం, దైవపరమైనటువంటి సంగతులకు మన జీవితాల్లో తక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నానంటే, మన ప్రేయర్ లిస్ట్కి అపోస్తులుడైన పౌలు యొక్క ప్రేయర్ లిస్ట్కి వ్యత్యాసం దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. పౌలు యొక్క ప్రార్థన మనం చూస్తూ ఉంటే 2 తెస్సలోనిక 1వ అధ్యాయము 11వ వాక్యం మనం చదువుతున్నప్పుడు అపోస్తులైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రేయర్ లిస్ట్ ఎలా ఉందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. తెస్సలోని పత్రిక 2వ తెస్సలోనిక 1వ అధ్యాయం 11. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీయందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ నొందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు యొక్క ప్రార్థన దేవుని పిల్లల కొరకు ఎలా ఉంది? అపోస్తలుడైన పౌలు యొక్క ప్రార్థన మనం చూస్తూ ఉంటే, దేవుని పిల్లలు దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడో ఆ పిలుపుకు తగినట్లుగా ఉండాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఈ 2వ తెస్సలోనిక 1:11లో పౌలు ప్రార్థన ఎలా ఉందంటే, దేవుని పిల్లలు దేవుడు పిలిచిన పిలుపునకు తగినట్లుగా వారు జీవించాలి, వారి జీవితాలు అలా ఉండాలి, పిలుపుకు తగినట్లుగా వారి జీవితాలు ఉండాలి. చూసారు ఎంత వ్యత్యాసం ఉంది ప్రార్థనలో. మరొక అనుభవం అదే వచనంలో మనం చూస్తున్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవుని యొక్క సన్నిధిలో మంచి కార్యాల విషయమై వారు ముందుకు వెళ్ళాలి. దేవుని పిల్లలు మంచి కార్యాల విషయమై, అందుకంటాడు విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయొచ్చు. మరొక విషయం మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే, ఆ క్రియలు విశ్వాస సంబంధమైనవి ఉండాలి. ఇది పౌలు యొక్క ప్రార్థన దేవుని యొక్క పిల్లల గురించి. అందుకే అన్నాను, దేవుని పిల్లలైన మనం చాలాసార్లు మనం చేసేటువంటి ప్రార్థన అది సెల్ఫిష్ అనగా స్వార్థంతో ఉంటుంది. జ్ఞాపకం చేశాను, మన వ్యక్తిగత అవసరాల కొరకు ప్రార్థనలో ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం. దైవికపరమైన సంగతుల గురించి ప్రార్థించాలి అనే ఆలోచన చాలా తక్కువగా మన జీవితాల్లో ఉంటుంది. ప్రియులారా, ఈరోజు దేవుడు నీతిమంతుల ప్రార్థనలకు ఆయన చెవులు ఒగ్గి ఉన్నవి అని అంటాడు. అందుకే సొలొమోను ప్రార్థన కూడా జ్ఞాపకం చేశాను. సొలొమోను గురించి దేవుడు అంటున్నమాట, నీవు చేసిన ఈ మనవి నాకు అనుకూలమాయెను. కనుక ప్రార్థించే మనం ఎక్కువగా దైవపరమైనటువంటి సంగతుల కొరకు, అది మన కొరకు వ్యక్తిగత జీవితం కావచ్చు, తోటి వారికి కావచ్చు, ఆత్మ సంబంధమైన ఎదుగుదల కొరకైనా అవసరాలు దేవుని సన్నిధిలో మొరపెట్టాలని పౌలు యొక్క ప్రార్థన లిస్ట్ మనకు తెలియజేస్తూ ఉంది. అందుకే చాలాసార్లు దేవుడు మన మనవి ఆలకించాడు. మన కొరకు మనం ప్రార్థన చేసుకోకూడదు అని నేను అంటలేదు. ఎందుకంటే
మన అవసరాలు ఏంటో దేవునికి తెలుసు. మొదట ఆయన రాజ్యము, ఆయన నీతిని మీరు వెతకండి, అప్పుడు నీకేం కావాలో అవన్నీ ఆయన అనుగ్రహించును. కనుక లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన అంశము ఆయన కనుదృష్టి మనపై ఉన్నది. ఎవరిపై? నీతిమంతులపై దేవుని కనుదృష్టి ఉన్నది. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. వారి మొరలకు ఆయన చెవులు ఒగ్గి ఉన్నవి. నీతి అంటే ఏంటో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాము నీతిమంతుడు అని వాక్యంలో రాయబడింది. నీతి అనగా సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈ భయంకరమైన కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళలో దేవుని కనుదృష్టి మనపై ఉంటుంది. ఎప్పుడంటే నీతిలో మనం నిలబడినప్పుడు. అసలు నీతి అనగా దేవుని యందలి నమ్మిక, దేవుని నమ్ముటయే నీతి. అబ్రహాము దేవుని నమ్మెను. ఆయన నిన్ను చూస్తున్నాడనే నమ్మిక నీ నా జీవితాల్లో ఉండాలి. శ్రమకాలంలో, ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన నీ ప్రార్థన, నా ప్రార్థన ఆలకిస్తూ ఉండే దేవుడు. ముఖ్యంగా నీతిమంతుల ప్రార్థనలు దేవుడు ఆలకించే దేవుడు అనే నమ్మిక మనకు ఉండాలి. నమ్మిక మనల్ని నీతి అనుభవంలోనికి నడిపిస్తుంది. నీతి ఎప్పుడు కలిగి ఉంటామో దేవుడు మన మనవులు ఆలకిస్తాడు. నమ్మిక ఎప్పుడైతే ఉండి కలిగి, నమ్మిక ఎప్పుడైతే కలిగి ముందుకెళ్తామో దేవుని కార్యాలు చూస్తాం. ఈరోజు వాక్యం ఏంటంటే మన జీవితాల్లో దేవుని కనుదృష్టి నీతిమంతుల మీద ఉన్నది. దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 2 సమూయేలు 22వ అధ్యాయం 7వ వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 సమూయేలు 22వ అధ్యాయం 7వ వాక్యం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర్ర ఆయన చెవులలో జొచ్చెను. దావీదు భక్తుడు 22వ అధ్యాయం ప్రారంభ వాక్యంలో ఈ విధంగా జరిగిన అనుభవాలను రాస్తూ వచ్చారు. యెహోవా తన్ను సౌలు చేతుల నుండి, తన శత్రువులందరి చేతుల నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తుతించెను. భక్తుడైన దావీదు జీవితంలో అనేకమైన శత్రువులు ఆయన వెంబడించినట్లుగా, అంత మాత్రం కాకుండా రాజైన సౌలు తనను వెంబడించినట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దావీదు యొక్క జీవితంలో శత్రువుల చేతిలో ఉండి, సౌలు చేతిలో ఉండి దేవుడు తప్పించాడు. ఎప్పుడు? 7వ వచనం అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను, నా మొర్ర ఆయన చెవులలో దూచాను. అసలు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా? నీతిమంతుల మొర్రకు ఆయన చెవులు ఒగ్గి ఉన్నవి. దావీదును శ్రమల నుంచి దేవుడు విడిపించాడు, ఆయన నా మనవి ఆలకించెను అని సాక్ష్యం చెప్తూ ఉన్నాడు దావీదు యొక్క జీవితంలో. ఆ రోజున దేవుడే ఈ రోజు ఉన్నాడు. ఆ రోజు దావీదుకు సహాయం చేసిన దేవుడే ఈరోజు మనకు కూడా సహాయం చేయగలిగిన దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. దేవుడు మొర్ర ఆలకించువాడు. ఈరోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, ఈరోజు మనం ఏ అనుభవాల్లో నిలిచి ఉన్నామో, ఈరోజు మనం ఏ శ్రమలో ఉన్నామో, ప్రియులరా, భక్తుల యొక్క అనుభవాలు ప్రభు మన కొరకు రాయించారు. దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన మొర్రను ఆలకించువాడు. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర్ర ఆయన చెవులలో జొచ్చెను. నీ ప్రార్థన దేవుడు ఆలకించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన చెవులు వారి మొర్రలకు ఒగ్గి ఉన్నవంటే నీతి కలిగి మనం దేవునికి మొర్ర పెట్టాలని దేవుడు చూస్తున్నాడు. నీతిగల జీవితాలతో దేవుని సమీపించాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. నీతిగల జీవితాలతో దేవుని వైపు చూడాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. మరొక లేఖన భాగం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు కీర్తనల 34:15వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, కీర్తన 34:15వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వాక్యంలో రాయబడింది, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది,
ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. యెహోవా కన్నుదృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. అనేకమైన లేఖన భాగాలు ఈ రీతిగా మన వినికిడిలో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన తన బిడలు మర్చిపోయేవాడు కాదు, ఆయన తన బిడలను విడిచిపెట్టేవాడు కాదు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి మన జీవితాల్లో ఆయన కన్ను దృష్టి మన పై ఉన్నది. నీతిమంతుల మొరలకు ఆయన చెవులు ఒగ్గి ఉన్నవి. ఒక కష్టకాలంలో దేవుని సహాయం కొరకు మనం వచ్చేవారు మాత్రమే కాకుండా అనుదినము దేవుణ్ణి కలిగిన వారంగా, అనుదిన జీవితంలో దేవునికి మొర్ర పెట్టే వారంగా మన జీవితాలు ఉండాలి. దేవునితో బంధాన్ని కొనసాగించే వారంగా, అనుదినము దేవునితో బంధాన్ని కలిగిన వారంగా మన జీవితాల్లో ఉండవలసిన అవసరం ఉంది. అందుకే కీర్తన అంటాడు, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది, ప్రతి ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యత 10 తంతుల స్వరమండలముతో గంభీర ధ్వనిగల సితారాతో ప్రచురం చేయటం మంచిది అని అంటాడు. ఈరోజు కష్టం వచ్చినప్పుడు మనం ఆయనకి మొర్రపెట్టం కాదు, కానీ శ్రమ కాలంలో మాత్రమే దేవునికి మనం మొర్రపెట్టం కాదు, కానీ అనుదినము దేవునిని స్తుతించే అనుభవాలు, అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవాలు, అనుదినము నీతిలో నిలిచినటువంటి అనుభవాలు, అనుదినము దేవుని సన్నిధిలో స్థిరపడేటువంటి అనుభవాల కొరకు దేవుని సన్నిధిలో మనం జీవించాలి. 3వ అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 1 పేతురు 3వ అధ్యాయం, 1 పేతురు 3వ అధ్యాయము 12వ వాక్యం మరొకసారి మనం చూస్తున్నప్పుడు, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. లేఖన భాగాలు స్పష్టంగా మనం అర్థం చేసుకుంటున్నప్పుడు దేవుని సహాయం ఎవరికి దొరుకుతుంది, దేవుని సహాయం ఎవరికి దొరకదు. 3వ విషయాన్ని జ్ఞాపకం చేసి ముగింపులోనికి వద్దాం. దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది అని అంటాడు వాక్యంలో. దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో వాళ్ళు 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారి కొరకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. యోర్ధానును ఆయన రెండు భాగాలుగా, ఈ యోర్ధాను నదిని ఏకరాశిగా ఆ జలాన్ని నిలిపి ఇశ్రాయేలు కొరకు మార్గాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎగువ నుంచి పారుతున్న నీళ్లు మరి ఒక ఏకరాశిగా నిలిచిపోయి దేవుని ప్రజలు నవ్వటానికి దారిచ్చినట్లుగా అలాంటి అద్భుతమైన కార్యం దేవుడు ఇశ్రాయేలు కొరకు చేశాడు. అంత మాత్రమే కాకుండా ఎరికో కోటగోడలు కూలిపోవడానికి దేవుడు తన కృప ద్వారా వారు దేవుని స్తుతించినప్పుడు సహాయం చేశాడు. ఎన్నో గొప్ప అద్భుతాలు దేవుడు చేశాడు. అయితే లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఎవరైతే కీడు చేస్తారో దేవుని ముఖము వారికి విరోధముగా ఉన్నది అంటాడు. చూడండి, దేవుని వాక్యం మనం పరిశీలన చేసినప్పుడు 1 సమూయేలు 5వ అధ్యాయము 10వ వచనం 11వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే 1 సమూయేలు 5:10 వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా దేవుని మందసం ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి మనలను మన జనులను చంపివేయాలని వీరు ఇశ్రాయేలు దేవుని మందసమును మన యొద్దకు తీసుకొని వచ్చిరి. మందసము ఇశ్రాయేలీలతో ఉంటున్నప్పుడు మందసం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉండినట్లే. ఆ మందసం ఇశ్రాయేలులతో ఉండటాన్ని బట్టి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తున్నట్టు గమనించిన ఫిలిష్తీయులు దేవుని యొక్క మందసాన్ని వారు తీసుకుని వెళ్ళిపోయారు ఇశ్రాయేలు మీద యుద్ధం చేసి. అది వారితో కూడా ఉంటే వారికి కూడా విజయం కలుగుతుందని వాళ్ళు భావించారు. కానీ సంగతులు మనం చూస్తున్నప్పుడు ఎప్పుడైతే వారు ఆ మందసాన్ని తీసుకొని వెళ్ళారో
వారి జీవితాల్లో అది వారికి మేలు కలుగ చేయకపోగా అనేకులు మొత్తబడి చనిపోవటానికి కారణమైనట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 5వ అధ్యాయం 6వ వాక్యం, మొదటి సమూయేలు గ్రంథం. యెహోవా హస్తము అష్డోదు వారి మీద భారముగా ఉండెను. అష్డోదు వారిని, దాని సరిహద్దులో ఉన్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా. మందస్సము ఉండవలసింది, మందస్సం దేవుని పిల్లల కొరకు దేవుడు ఇచ్చాడు. అది దేవునికి విరోధంగా బ్రతికే వాళ్ళకి కాదు, దేవుని యొక్క సముఖంలో దేవునికి అనుకూలంగా జీవించే వారి కొరకు, అది అనుకూలంగా జీవించే ఇశ్రాయేలు కొరకు ఇచ్చాడు. దేవుణ్ణి వెంబడించే ఇశ్రాయేలు కొరకు ఇచ్చాడు. అది వారితో ఉన్నప్పుడు వారు వెళుతూ ఉండగా విజయాలు. ఒక యొర్దాను 2 పాయలు అయిందంటే ఆ మందస్సం మోస్తున్న వారి కాళ్ళు, ఆ అరికాళ్ళు నీళ్లకు తగలగానే ఆ 2 పాయలుగా దారి చీలిపోయి దారి ఏర్పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నానంటే, అది దేవుని పిల్లలతో ఉన్నప్పుడు దేవుని కార్యాలు జరిగించేటువంటి అద్భుతమైన సన్నిధిగా మనం భావిస్తున్నాం. దేవునికి విరుద్ధంగా బ్రతికే వాళ్ళ జీవితాల్లో అది వారికి కీడును తీసుకొచ్చింది. ఎందుకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆయన ముఖము కీడు చేయు వారికి విరోధంగా ఉంది, దేవుణ్ణి ఎరుగని వారికి విరోధముగా ఉన్నది. తద్వారా అనేకమైనటువంటి ఫిలిష్తీయులు మరణించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని హస్తం, దేవుని కనుదృష్టి, దేవుని చెవులు, దేవుని కనుదృష్టి ఎవరిని చూస్తాయి, దేవుని చెవులు ఎవరి ప్రార్థన ఆలకిస్తాయి, దేవుని సన్నిధి ఎవరికి మేలు చేస్తుంది? ఆయనకు లోబడే వారికి, నీతిమంతులకు, దేవుని వెంబడించే వారికి, తనకు నిజముగా మొర్రపెట్టే వారికి ఆయన సమీపంగా ఉంటాడు. కనుక ఎవరైతే కీడు చేస్తారో ఆయన సన్నిధి వారికి విరోధము. మందసాన్ని తీసుకెళ్ళిన ఫిలిష్తీయులు వాళ్ళ దేవునికి విరోధులు. వాళ్ళ కార్యాలు దేవునికి విరోధమైన కార్యాలు. వారి జీవితం దేవునికి విరోధమైంది, వారి జీవన విధానం దేవునికి విరోధమైంది. కనుక ఎప్పుడైతే మందస్థానం తీసుకెళ్లారో వాళ్ళు తగిన ఫలితాన్ని, తగిన మూల్యాన్ని చెల్లించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. 2వ రాజుల గ్రంథం 19:35 వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, అష్షూరు రాజు హిజ్కియా పరిపాలన చేస్తున్న కాలంలో హిజ్కియా మీదకి వచ్చి భయంకరమైనటువంటి దోషణ చేత హిజ్కియాకు ఒక ఉత్తరం రాసి పంపించాడు. దాన్ని బట్టి హిజ్కియా దేవుని సంధికి వెళ్ళి అష్షూరు రాజు యొక్క తిరస్కారాన్ని గురించి దేవుని సంధిలో మొరపెట్టాడు. ఏం జరిగిందో తెలుసా? దేవుడే వారి పక్షంగా యుద్ధం చేశాడు. 2వ రాజులు 19:35 మనం చదువుతున్నప్పుడు, ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. దేవుని సన్నిధి, దేవునికి విరుద్ధంగా ఉన్న వారి పట్ల మనం చూస్తున్నప్పుడు ఆయన ముఖం వారికి విరోధము. ఈరోజు సమస్తమైన ప్రజలు దేవుని వైపు చూడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. సమస్తమైన జనాంగం దేవుణ్ణి గుర్తించాలని, సృష్టికర్తను గుర్తించాలని, మానవాళి రక్షణార్థమై ఈ లోకానికి వచ్చిన దేవుణ్ణి గుర్తించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అష్షూరీయులు దేవునికి విరోధంగా వారు జీవిస్తూ ఉండగా దేవుని ముఖం వారికి విరోధంగా ఉంది. 185,000 మందిని ఆ రోజు మనం చూస్తున్నప్పుడు యెహోవా దూత బయలుదేరి ఆ అష్షూరీయులను మరి వారి జీవితాల్లో ఆ విధమైన మరణానికి, వారిని హతము చేయటానికి దేవుని సన్నిధి వారికి విరోధమైందని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యం వెంటనే మన జీవితాల్లో కీర్తన 44:4 వాక్యం మనం చదువుతున్నప్పుడు, చివరిగా కీర్తన 44:4 వాక్యం మనం చూస్తున్నప్పుడు, దేవా నీవే నా రాజవు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగా ఆజ్ఞాపించుము. దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు పై వచనాలు అంటాడు, వారు తమ ఖడ్గం చేత దేశమును స్వాధీనపరచుకోలేదు, వారి బాహు వారికి జయమీ లేదు, నీ వారిని కటాక్షించి కనుక నీ దక్షిణాస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతి వారికి విజయము కలుగజేశాను. ఎస్,
భక్తుల జీవితాల్లో విజయం కలుగజేసింది ఆయన ముఖ కాంతి అంటాడు. 3వ వచనంలో ఆయన ముఖ కాంతి వారికి విజయం కలుగజేశాను. ఎవరు దేవుని వైపు చూస్తారో ఆయన ముఖ కాంతి వారికి విజయం కలుగజేశాను. ఎవరు దేవునికి విరోధంగా బ్రతుకుతారో ఆయన ముఖం వారికి విరోధము. ఆయన యాకోబునకు పూర్ణ రక్షణ కలుగజేశాను. తన ముఖ కాంతి ప్రకాశింపజేయటం ద్వారా వారికి పూర్ణ రక్షణ. ఈరోజు వాక్యం ఏంటంటే మన జీవితాలు 1 పేతురు 3:12 ప్రకారం దేవుని వాక్యం మనం పరిశీలన చేస్తున్నప్పుడు ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకు ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధంగా ఉన్నది. నీ శ్రమకాలంలో నీవు దేవుని జ్ఞాపకాల్లోనికి రావాలి అంటే, నీ కష్టకాలంలో నువ్వు దేవుని జ్ఞాపకాల్లోనికి రావాలి అని అంటే, తెగులు భూలోకములో ప్రయాణిస్తున్న కాలములో, తెగులు గుడారాలను సమీపిస్తున్న కాలములో దేవుని జ్ఞాపకాల్లోనికి రావాలి, సురక్షితంగా జీవించాలి. ఆయన ముఖకాంతి నీ మీద ప్రకాశింప చేయబడాలి. ఆయన ముఖకాంతి నీ కొరకు దేవుడు ప్రకాశింప చేయాలి అని నీవు అనుకుంటే, ఈరోజు అంటాడు ఆయన కనుదృష్టి నీతిమంతుల మీద ఉన్నది, నీతిమంతుల మొరలకు ఆయన చెవులు ఒగ్గి ఉన్నవి, కానీ దేవునికి విరోధముగా జీవించే వారికి, దేవుని సందులో విరోధంగా జీవించే వారికి ఆయన ముఖము ఎలా ఉందో 2 పేతురు 3:12 మీ కొరకు జ్ఞాపకం చేశాను. ఎవరైతే కీడు చేస్తారో ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధము. మనం కీడు చేస్తూ ఈ తెగులు కాలంలో దేవా నీ కృప నా కుటుంబానికి కీడుకరమైన అనుభవాల్లో, కీడును ప్రేమించేటువంటి అనుభవాల్లో, కీడును కలిగిన అనుభవాల్లో నీ కృప నాకు అవసరం అంటే ఆయన ముఖం మనకు విరోధంగా ఉంటుందని వాక్యంలో జ్ఞాపకం చేశాడు. దేవుడు ఎక్కిరించబడడు. ఈరోజు మనం ఆయన వైపు చూడాలి. మనం రక్షించేవాడు ఆయనే, బాగు చేయవాడు ఆయనే, తెగులు ఆపువాడు ఆయనే, ముఖకాంతిని ప్రకాశింపచేయవాడు ఆయనే, విడుదలిచ్చేవాడు ఆయనే, స్వస్థతను చేకూర్చువాడు ఆయనే, శ్రమలో జ్ఞాపకం చేసుకునేవాడు ఆయనే. లేఖనాలు మనకు అర్థమైతే, ప్రభువా ఈరోజు నాయన యేసు రక్తములో కడుగుబడ్డ ద్వారా వచ్చే నీతి నేను కలిగి నీ సన్నిధిలో జీవించే భాగ్యం నాకు దయచేయమని ప్రభుని అడుగుదాం. దేవుడు తన మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయానిధి నీ లేఖన భాగం బట్టి మీకు 104 స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పునరుద్ధరణ దినములు ఈ లేఖనముల ద్వారా నీ బిడ్డలను బలపరచండి. దేవుని కృప అనుభవించడానికి ఎట్టి జీవితం కావాలో ప్రజలు గుర్తిరిగినట్లు కృప దయచేయండి అయ్యా. కీడు చేసేవారికి ఆయన ముఖము విరోధము, నీతిమంతులకు ఆయన సమీపం అన్న సంగతులు జ్ఞాపకం చేసుకుంటూ ఈ చివరి దినాల్లో, రాకడ దినాల్లో ప్రభువా నీ పిల్లలు నీ కొరకు జీవిస్తూ, నీ కార్యాలు అనుభవిస్తూ, విడుదలను అనుభవిస్తూ, స్వస్థతను అనుభవిస్తూ సాక్షులుగా మీ సందులో నిలబడే భాగ్యం బిడ్డలకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తూ అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.